అలా వీడియో వచ్చేసరికి అయితేనేమో రెడ్మీ టర్బో 5 స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ప్రైస్ స్పెసిఫికేషన్ యూనిట్‌గా డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ చేస్తాం. చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్. సో, ఇక్కడ ఫస్ట్ మీరు ప్రైస్ అయితే చూసుకోండి. ఇక్కడ ప్రైస్ చూసారు కదా భయ్! సో, ప్రైస్ కైతే నేను షాక్ అయిపోయాను అనుకోవచ్చు. ఒక మంచి విషయం ఏందంటే స్మార్ట్ ఫోన్ జూన్ 19న సేల్ స్టార్ట్ అయిపోతుంది. 38,000 ప్రైస్ ట్యాగ్‌తో పాటు కూడా వస్తుంది. మల్టిపుల్ వేరియంట్స్ అయితే ఉన్నాయి కానీ నాకైతే బ్యాంక్ ఆఫర్స్ చూసినాక ఒకటే అనిపించింది 2,000 డిస్కౌంట్ వస్తుంది. స్టిల్ తీసుకోవచ్చానా అంటే మరి ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ వైస్ అయితే బాగానే ఉంది. ఒకసారి హైలైట్స్ అయితే చెక్ చేయండి. సో, అఫీషియల్‌గా రెడ్మీ టర్బో 5 అయితే లాంచ్ అయిపోయింది. ఇక ప్రైస్ చూసుకోవచ్చు మీరు 38,000 అండ్ ఆల్సో సేల్ స్టార్ట్ అయ్యేది 19 జూన్‌కి సేల్ స్టార్ట్ అయింది. మెయిన్ ఇక్కడ మంచి విషయం ఏందంటే మాత్రమే కెమెరా కట్అవుట్ లుక్ కొంచెం చేంజ్ అయితే చేసిర్రు. నాకు బాగా అనిపించింది డిజైన్. ఈ మధ్య కాలం కొంచెం రిపీటెడ్‌గా కొన్ని ఉన్నాయి కాబట్టి ఇది డిజైన్ జర బాగా అనిపించింది. మెయిన్ ఏంటంటే ప్రాసెసర్ మీడియాటెక్ డెన్సిటీ 8500 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ స్టోరేజ్ పరంగా చూసుకుంటే ఇట్లా యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్, ఎల్‌పిడిడిఆర్ 5x ర్యామ్, 5x అల్ట్రా ర్యామ్ అనమాట. గేమింగ్‌కి బాగానే ఉంది. అండ్ వేపర్ కూలింగ్ చేంబర్‌తో పాటు కూడా వస్తుంది. సో, 3 ఐస్ కూలింగ్ చేంబర్. సో, తొందరగా హీట్ రాదు. 120 ఎఫ్‌పిఎస్ బీజీఎంఐల అండ్ అప్‌షాట్‌ల అండ్ ఇదేది మొబైల్ థింగ్స్ కూడా బాగానే ఉంది. లుక్ వైజ్ బాగానే అనిపించింది. ఇక్కడ రింగ్ లైట్‌తో పాటు కూడా వస్తున్నట్టుది. కస్టమైజేషన్ చేసుకోవచ్చు. కలర్ ఆఫ్ స్పీడ్ అనేసి సో, బ్లాక్ ఇక్కడ బ్యాటరీ 7,40 మిల్లీ ఆంపియర్ బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. సో, ఈజీగా 2 డేస్ అయితే ఈజీగా వచ్చేసి బేసిక్‌గా యావరేజ్ హెవీ యూజర్ తొందరగా అయితే 100% ఛార్జింగ్ కూడా ఉంది. సో, మంచిగా ఈజీగా ఫుల్ డే కూడా వస్తది. అండ్ ఇక్కడ ఛార్జింగ్ తొందరగా అయిపోద్ది. 25 రివర్స్ ఛార్జింగ్‌తో పాటు కూడా వస్తుంది. నా ఒపీనియన్‌లో బాగుంది. ఈ ఫీచర్స్ అయితే నాకైతే బాగా అనిపించినాయి. ప్రైస్ విషయం చూసుకుంటే మాత్రమే 38,000 ఉంది. ఏ వేరియంట్ అంటే బేస్ వేరియంట్ 8 జీబీ ర్యామ్ 2 స్టోరేజ్ వేరియంట్. కలర్ చూసుకుంటే టర్బో వైట్ ఉంది, నైట్రో బ్లూ ఉంది, యాప్ స్లాట్ బ్లాక్ కలర్ ఆప్షన్ కూడా అవైలబుల్. హైయర్ వేరియంట్ కూడా ఉంది. 12 జీబీ ర్యామ్ 2 స్టోరేజ్ వేరియంట్ అయితే 41,000 ఉంది. రెండిట్లో కూడా కార్డ్ ఆఫర్స్ అవైలబుల్ ఉన్నాయి బై. అన్నిటి మీద కూడా ఎస్‌బీఐ, యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంక్ మీద కూడా మీకు 2,000 రూపీస్ కార్డ్ ఆఫర్స్ అయితే వస్తున్నాయి. ఈ ఏ వేరియంట్‌కైనా సరే. సరేనా వేరే వెబ్‌సైట్స్ ఏమైనా ఉన్నాయా పర్చేజ్ చేసుకోవడం కంటే మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్ మీకు అమెజాన్‌లో లిస్టింగ్ అయింది. సో, అమెజాన్ ఎక్స్‌క్లూజివే. కానీ ఇక్కడ లిస్టింగ్ అయింది. సో, ఇక్కడ వీళ్ళు కూడా మెన్షన్ చేసి 2,000 రూపీస్ బ్యాంక్ ఆఫర్స్ వస్తున్నాయి. పక్కా చేసి ఇంతకుముందు చెప్పిన హైలైట్స్ ఏవైతే అవే కూడా హైలైట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. సెపరేట్ నేను చూపియాల్సిన అవసరం లేదు. మెయిన్ ఏందంటే అమెజాన్‌లో అవైలబుల్. నేను రికార్డ్ చేసాకైతే ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్ తెలియదు. ఇది ఆఫర్ లిస్టింగ్ అనుకోవచ్చు. అండ్ నేను చాలా సార్లు నా టెక్స్ట్‌ని చెప్తా కదా! లిస్టింగ్ అయింది. ఇది లిస్టింగ్ అనుకోవచ్చు ఇక్కడ. అండ్ తర్వాత డెడికేటెడ్ ఇంకో ఇన్ఫర్మేషన్ చూపిస్తాను ఆఫీషియల్‌గా వచ్చినాక. సో, ఫ్రెండ్స్ హైలైట్ చూసారు కదా! సో, ఇప్పుడు ప్రైస్, ఫీచర్స్ ఫైనల్ నా ఒపీనియన్ ఏందంటే మాత్రం యాక్చువల్లీ ఇంకొంచెం తక్కువకి రావాల్సింది. పర్లేదు. కొన్ని ఫీచర్స్ జర లెవెల్ అప్ అయినట్టు అనిపించింది. అండ్ స్టిల్ నా ఒపీనియన్ ఒకటే మాట చెప్తాను. ప్రైస్ కాడికి వచ్చేసరికి అయితేనేమో ఆఫ్‌లైన్‌లో ఒకసారి చెక్ చేసుకోండి కుదిరితే ఇట్లా. లేదన్నా అంటే మాత్రమే సేల్స్ వచ్చినప్పుడు పర్చేజ్ చేసుకోవాల్సిందేమో. ఇంకేం అడ్వైస్ అయితే ఏమి ఇయ్యలేను. కార్డ్ ఆఫర్స్ అయితే ట్రై అయితే చేయండి. అండ్ నెక్స్ట్ స్పెసిఫికేషన్ చూసుకుందాము. సో, స్పెసిఫికేషన్ రెడీ వేర్ యూ ఆర్ అని ట్యాగ్‌లైన్‌తో పాటు కూడా వచ్చారు ఇక్కడ. ఇక్కడ మొత్తం చూసుకుంటే ఇంతకుముందు చెప్పిన హైలైట్స్ ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ కూడా మెన్షన్ చేసేవి. డిస్‌ప్లే సైజ్ 6.5 ఇంచెస్ అల్ట్రా నారో బెజెల్స్‌తో పాటు 1.5K రెజల్యూషన్ అండ్ సోనీ వాళ్ళ లార్జ్ పిక్సెల్ కెమెరా IP66, 68, 69, 69K వాటర్ రెసిస్టెన్స్‌తో పాటు వస్తుంది. షామీ వాళ్ళ హైబ్రోస్ 3తో పాటు వస్తుంది. ఇవి మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు. ఇక్కడ కోర్స్ ప్రకారం కూడా చూస్తే TSMC వాళ్ళ 400 ప్రాసెసర్‌తో పాటు నోట్‌తో పాటు తయారు చేసిన కోర్సు ఏఐ ఎన్‌పీయూతో పాటు వస్తుంది 880 అండ్ యూఎఫ్ఎస్ పర్ఫార్మెన్స్ స్టోరేజ్ ఎల్‌పీడీడీఆర్ 5x ర్యామ్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ వెయిట్ 7,000 మిల్లీ బ్యాటరీ ఉన్నా సరే 204 గ్రామ్స్ వెయిట్, థిక్‌నెస్ 8.18 థిక్‌నెస్ వస్తుంది. ఇక్కడ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చూపించి టాప్‌లో మీకు మైక్ ఐఆర్ బ్లాస్ట్ వస్తుంది. కింద కూడా మైక్ అండ్ డ్యూయల్ మైక్స్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ యూఎస్‌బీ టైప్ సి పోర్ట్‌తో పాటు వస్తుంది. ఇక్కడ సింగిల్ స్పీకరా? ఐ థింక్ సింగిల్ స్పీకర్ ఉన్నట్టుంది. ఇక్కడ టాప్‌లో అయితే మేబీ ఇక్కడ ఇయర్ ఫోన్ దాన్ని సెకండరీ స్పీకర్‌లా కూడా యూజ్ చేస్తారు. సో, అది కూడా ఉండొచ్చు. డిస్‌ప్లే 6.5 ఇంచెస్ సూపర్ సన్‌లైట్ అమోలెడ్ డిస్‌ప్లేతో పాటు వస్తుంది. అమోలెడ్ డిస్‌ప్లే అనమాట అవి. సో, బాగానే అనిపించింది. అమోలెడ్ డిస్‌ప్లే కాడ నాకేం ప్రాబ్లమ్ లేదు. 12 బిట్ కలర్ డెప్త్‌తో పాటు వస్తుంది. హెచ్‌డిఆర్10, హెచ్‌డిఆర్ వివిడ్ డాల్బీ విజన్‌తో పాటు కూడా వస్తుంది. 7.4 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ సిలికాన్ కార్బన్ బ్యాటరీ పర్టిక్యులర్‌గా మెన్షన్ చేశారు. తొందరగా ఛార్జింగ్ కూడా అయితది. సర్జ్ ప్రొటెక్షన్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది. సో, 27 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ అంటే వేరే స్మార్ట్ ఫోన్ డివైస్ కూడా చేసేసుకోవచ్చు. 50 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ కెమెరా వస్తుంది. IMX882 సెన్సార్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. అండ్ ఓఎస్ కెమెరా రియర్ సైడ్. సెకండరీ కెమెరా గురించయితే ఇక్కడ ఏం మెన్షన్ అయితే ఏం జేయలేరు బై ఇక్కడ. యాక్చువల్లీ చూసుకోవాలంటే ఇది స్మార్ట్ ఫోన్‌లో ఇక్కడ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది గానీ మెయిన్ 50 మెగాపిక్సెల్ లార్జ్ అపర్చర్ మెయిన్ కెమెరా అనేసి అయితే మెన్షన్ చేసిర్రు గానీ, ఇక్కడ కెమెరా గురించి సెకండరీ కెమెరా గురించి మెన్షన్ రియర్ కెమెరా రికార్డింగ్ చేసుకోవచ్చు. 4K రికార్డింగ్ ఓకే.
ఇక్కడికి ఇచ్చారు. ఓకే. 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. 2.2 అపర్చర్‌తో పాటు ఇచ్చారు. స్లో మోస్ 4K 30 ఎఫ్ఎస్ 60 ఎఫ్ఎస్ రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ 20 మెగా పిక్సెల్ ఏఐ కెమెరా. ఇక్కడ 20 మెగా పిక్సెల్ కెమెరా ఇచ్చారు కానీ రికార్డింగ్ అయితే మెన్షన్ చేయలేదు. ఆబ్వియస్‌లీ నా ఒపీనియన్‌ల మోస్ట్‌లీ 1080 30 ఎఫ్ఎస్ 60 ఎఫ్ఎస్ రికార్డింగ్స్ వస్తాయి. 5జీకి సంబంధించిన బ్యాండ్‌విడ్త్స్ ఉన్నవి. డ్యూయల్ 5జీ బ్యాండ్స్ ఉన్నాయి. లేకపోతే 5జీ ప్లస్ 4జీ బ్యాండ్‌విడ్త్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. హెచ్‌డీ వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. ఓల్టీ సపోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. అక్కడ సంబంధించిన బ్యాండ్‌విడ్త్స్ ఏవైతే మాక్సిమం ఐ థింక్ లెవెల్ 5జీ బ్యాండ్స్ ఉన్నట్టున్నాయి. ఇక్కడ మాక్సిమం అన్ని బ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ 2జీకి సంబంధించిన బ్యాండ్‌విడ్త్స్ ఉన్నాయి. కనెక్టివిటీ చూసుకుంటే వైఫై ప్రోటోకాల్ 6 వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. 2 mm టెక్నాలజీతో పాటు వస్తుంది. బ్లూటూత్ వెర్షన్ 6.0. లొకేషన్ చూసుకుంటే బైడూస్ V1C, V2A, GPS L1, L5, Galios E1 ప్లస్ E5A, గ్లోనస్ G1, QSS L15 అండ్ నావిక్ L1. నావిక్ మన ఇండియన్ వాళ్ళదన్నమాట అవి. అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి. ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ పైన మైక్ ఉంటే దాన్ని సెకండరీ లాగా యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ స్పీకర్ లాగా. అండ్ HDR10 డిస్ప్లేతో పాటు వస్తుంది. హైరైజ్ ఆడియోతో పాటు వస్తుంది. సెన్సార్ చూసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. ఫ్రంట్ అండ్ ambient లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, ఎలక్ట్రానిక్ కంపాస్, టెలిస్కోప్. ఇక్కడ సెన్సార్స్ కడితే ప్రాబ్లమ్ ఏం లేదు. NFC సపోర్ట్ వస్తుంది. షామీ వాళ్ళ OS 3 వస్తుందన్నమాట. ఆండ్రాయిడ్ 16 దాకా అప్డేట్ ఉంది. అండ్ స్మార్ట్ ఫోన్ పర్చేస్ ఏమొస్తుందంటే స్మార్ట్ ఫోన్ వస్తుంది. అడాప్టరు 100 వాట్స్‌ది, టైప్ సి కేబుల్, ప్రొటెక్షన్ కేస్, సిమ్ ప్రీ అప్లైడ్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మెమరీ, బ్యాటరీకి ఛార్జింగ్‌కి సంబంధించిన కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. ఓఎస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. సో, దానికి మనం కొంచెం కిందకెళ్ళాల్సొస్తది. ఇక్కడ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ హైలైట్ చేసిర్రు కదా! సో, ఇక్కడ పిక్చర్స్, శాంపుల్స్ అయితే ప్రొవైడ్ చేసిర్రు. ఇవి అయిపోయినాక మాక్సిమం రేట్ కింద పెట్టొచ్చు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి. నో స్పీడ్ లిమిట్. బావుంది. అండ్ ఇక్కడ ఎంత IP65 రేటింగ్, ఓఎస్‌కి సంబంధించింది. ఇక్కడ చూసుకోవచ్చు. షామీ వాళ్ళ HyperOS 3, 4 ఇయర్స్ ఆఫ్ ఓఎస్ అప్‌గ్రేడ్, 4 ఓఎస్ అప్‌గ్రేడ్స్ అండ్ 5 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్. అంటే ఇది ఆండ్రాయిడ్ 20 దాకా కూడా మీకు అప్డేట్ వస్తాయి. 6 ఇయర్స్ దాకా ఓఎస్ అప్‌గ్రేడ్, సారీ 4+6 వస్తుంది. అంటే 4 ఓఎస్ అప్‌గ్రేడ్స్ వస్తాయి మీకు. 6 అంటే 20 దాకా ఆండ్రాయిడ్ 20 అప్డేట్స్ వస్తాయి. 6 ఇయర్స్ దాకా సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. సైమల్టేనియస్ వస్తాయన్నమాట. ఇక్కడ యూఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఒకవేళ తీసుకోవాలంటే వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది. ఈ ప్రైస్ కేటగరీకి ఆబ్వియస్‌లీ ప్రైస్ ఇంక్రీజ్ అనుకోవచ్చు. కానీ నా ఒపీనియన్‌లో ఆఫర్స్ అప్లై చేయండి. ఆఫర్స్ అప్లై చేస్తే గిట్ల మీకు వాల్యూ ఫర్ మనీ. అఫీషియల్ వెబ్‌సైట్‌లో కాకుండా గిట్ల మీరు అమెజాన్‌లోకెళ్ళి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. కుదిరితే ఆఫ్‌లైన్‌లో ట్రై చేయండి. షామీ వాళ్ళ స్టోర్స్‌లో గానీ అక్కడికెళ్ళి కూడా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. జర డీసెంట్‌గా వాల్యూ ఫర్ మనీ లాగైతే కనిపిస్తుంది స్మార్ట్ ఫోన్ అయితే గిట్ల. అండ్ ఫైనల్లీ ఇది ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన నా ఒపీనియన్ అండ్ ఆల్సో నా రివ్యూ. నచ్చింది, మంచిగా అనిపించిందంటే లైక్ అండ్ షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.